Sir. Good morning, sir. Thanks, sir. Good Morning to morning, all. sir. Good morning, Good sir. morning, sir. Good morning, sir. Good morning, sir. Very, very good morning to all of you. Good morning, sir. Good morning, ma'am. Good morning, all of you. Morning, sir. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మనము ఏమి మాట్లాడుతున్నాము అది వెనక్కి తిరిగి వస్తుంది. ఎప్పుడు మీకు సినిమాల్లో చూసారా? మనము కొండ ప్రాంతాల్లోకి అంటే ఫిజిక్స్ లో కాన్సెప్ట్స్ 17.5 మీటర్స్ 18 మీటర్స్ ఉన్నప్పుడు కరెక్ట్ గా మనకి మనం ఒక సోర్స్ తర్వాత అక్కడ ఒక పర్వతం లాంటిది మనకి 17.5 మీటర్స్ అంతకంటే దూరంలో ఉంది అనుకోండి. అప్పుడు మనము ఏం మాట్లాడతాము అంటే చుట్టూ ఏమి లేనప్పుడు అది మళ్ళీ మనకి వినిపిస్తా ఉంటది. అర్థమైందా అండి? దిస్ ఈస్ వాట్ ఐ మీన్ బై ఎకో. అంటే మనం ఏమి మాట్లాడుతున్నామో అదే తిరిగి వస్తుంది. మనము నిన్న అనుకున్నాం మిర్రర్ కాన్సెప్ట్. మనం ఎలా కనిపిస్తున్నామో మన మనసులో ఎలా ఉంటుందో బయట కూడా అలానే ఉంటుంది. యద్భావం తద్భవతి అనేసి అనుకున్నాం. సో లైఫ్ ఈజ్ లైక్ ఎన్ ఎకో. ఎకో అంటే మనము ఏమి బయటకి మాట్లాడతామో మనకు అది వెనక్కి అదే వినిపిస్తుంది. సో ఒక పిల్లవాడు జస్ట్ మీకు ఇది బాగా గుర్తుండిపోవడానికి చిన్న ఎనెక్డోట్ లాంటిది చెప్తాను. ఒక పిల్లవాడు వాళ్ళ నాన్నతో పాటు కలిసి ఫస్ట్ టైం ఒక కొండ ప్రాంతాలకి వెళ్ళాడు. సో టాప్ ఆఫ్ ద మౌంటైన్ ఎక్కిన తర్వాత తనకి చాలా చాలా ఆనందం వేసింది. నిన్నటి కథ లాంటిదే ఇది. చాలా చాలా ఆనందం వేసింది. ఆనందం వేసి హే అనేసి పెద్దగా అరుస్తున్నాడు. ఈ పెద్దగా అరవడం మూలాన తనకి కూడా వెనకాల వైపు నుంచి అలానే అరుపు వినిపించింది. తను హే అని పెద్దగా అరుస్తున్న కొద్దీ ఇంకా పెద్దగా ఓ ఐఎమ్ హియర్ అని అనగానే వెనకాల అదే వాయిస్ వినిపిస్తోంది. సో ఎవరో తినని ఆట పట్టిస్తున్నారు అని అనుకుని హీ జస్ట్ స్టార్టెడ్ ఒరే పిచ్చివాడా అనేసి పెద్దగా అరిశాడు. ఏమనిపిస్తుంది తనకి? అగైన్ ద సేమ్, అరే పిచ్చివాడా అనేసి అనిపిస్తుంది. ఇంకా ఇతను చిన్నపిల్లాడు కాబట్టి ఎక్కువ కాన్సెప్ట్ తెలియదు కాబట్టి తనని ఎవరో ఆట పట్టిస్తున్నారు అనేసి తన వచ్చిన సంస్కృతం అంటే బూతులు మాట్లాడడం మొదలుపెట్టాడు. ద సేమ్ హీ స్టార్టెడ్ హియరింగ్ బ్యాక్. దెన్ హీ ఫెల్ట్ అఫెండెడ్. సేమ్ నిన్నటి కథ లాంటిది, ఎగ్జాక్ట్లీ అట్లాంటిదే. ఇఫ్ ఎవర్ యు ఆర్ మిస్సింగ్ ఇట్, we will link it more to our present conditions. సో అతను ఏం మాట్లాడాడో అదే తిరిగి వస్తుంది. సో దెన్ హీ స్టార్టెడ్ ఇప్పుడు మాటలు కొంచెం మాట్లాడేసిన తర్వాత హీ ఫెల్ట్ అఫెండెడ్ అండ్ దెన్ హ్యాస్ కంప్లైంట్ టు హిస్ ఫాదర్. నాన్న చూడు, నన్ను ఎవరో తిడుతున్నారు, ఎవరో కావాలని ఆట పట్టిస్తున్నారు అనేసి. దెన్ హిస్ ఫాదర్ హ్యాస్ కెప్ట్ దిస్. తను ఇది చెప్పాడు వాళ్ళ తన మైండ్ లోకి నాటుకుపోయేలాగా. నువ్వు ఏమి ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది. నువ్వు ఏం మాట్లాడతావో అదే నీకు వినపడుతుంది. ఇక్కడ ఇది చాలా పవిత్రమైన స్థలము. హీ హాస్ స్టార్టెడ్ సేయింగ్ ఇది చాలా పవిత్రమైన స్థలము, చాలా మంచి స్థలము. దీనిలో నువ్వు ఏం మాట్లాడతావో అదే నీకు వెనక్కి తిరిగి వస్తుంది అనేసి చెప్తాడు. ఓ ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్. దెన్ ఐ హ్యావ్ టు సే, చాలా చాలా మంచి విషయాలు చెప్పాలి అనేసి హీ స్టార్టెడ్ టాకింగ్. మంచి విషయాలు చెప్పి
పెద్దగా ఇప్పుడు ఆ చెప్పమన్నాడు, ఐఎమ్ యువర్ ఫ్రెండ్ అని చెప్పమన్నాడు. ఐఎమ్ యువర్ ఫ్రెండ్ అనేసి పెద్దగా అరిశాడు. ఐఎమ్ యువర్ ఫ్రెండ్ అనేసి తనకి వెనక్కి రివర్బరేషన్ అంటే ఎకో రివర్బరేట్ అయ్యి తనకి వినిపిస్తా ఉంది. సో లైఫ్ ఈజ్ ఆల్సో లైక్ దట్. లైఫ్ ఈజ్ అన్ ఎకో. మనం ఏమి మాట్లాడతామో అదే మనకి తిరిగి వస్తుంది. మన నోరు ఏదైతే మాట్లాడుతుందో మన చెవులు అవే వింటాయి. మన నుంచి కాదు, ప్రతి చోట నుంచి. అక్కడ ఒక్క కొండ మాత్రమే ఉంది రిఫ్లెక్ట్ చేయడానికి, ఒక అద్దం మాత్రమే ఉంది ఒకని వెనక్కి చూపించడానికి. మన ఇంట్లో మన చుట్టూ సమాజం అంతా కూడా ఈ అద్దాలు లేకపోతే కొండలు లాంటి రిఫ్లెక్షన్సే. అర్థమవుతుందా అండి? సో వాట్ హౌ వీ హ్యావ్ టు బిహేవ్. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ చెప్పినట్లు నేను మీకు చెప్తాను ఏమని అని అంటే, మీరింటున్న ఇల్లు, మీరుంటున్న ప్రదేశం, మీరు వర్క్ చేస్తున్న ఆఫీస్, మీరు వెళ్తున్న అన్ని ఏరియాస్, అవన్నీ కూడా పవిత్రమైనవే అని నేను మీకు చెప్పాను అని అనుకోండి. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ సేక్రెడ్. అప్పుడు మనం వింటున్న ఇల్లు గురించి మాట్లాడుకుందాం. మనము మన ఇంట్లో కనుక చిరాకు పడ్డాము అని అనుకోండి, ఎన్నైతే వాల్స్ ఉన్నాయో, ఇప్పుడు మనకి ఎన్నైతే గోడలు ఉన్నాయో అవన్నీ మీకు రివర్బరేట్ చేస్తున్నాయి అని అనుకోండి. మీ ఇంట్లో అంటే మనకి జస్ట్ డిస్టెన్స్ లేదు అంటే, పెద్దగా అరిస్తే వెనక్కి వినపడడానికి సైన్స్ ప్రకారం ఇన్ని ఫలానా మీటర్లు అన్డివైడెడ్ గా మీకు మీడియం ఉండాలి. అప్పుడు జస్ట్ ఆ మీడియం కి దూరం లేదంతే. లేకపోతే మీరు అంటున్నవన్నీ ఇవి గ్రహిస్తున్నాయి. ఏంటి? గోడలు గ్రహిస్తున్నాయి, తలుపులు గ్రహిస్తున్నాయి, ఇంట్లో మనుషులు గ్రహిస్తున్నారు, వాళ్ళ మనసులు గ్రహిస్తున్నాయి. లైఫ్ ఈజ్ అన్ ఎకో. మన యాటిట్యూడ్ బిల్డ్ చేసుకోవాలి అని అంటే మనం పూర్తిగా స్వచ్ఛంగా పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉండడము అని అంటే పొద్దున్నే స్నానం చేసేసి మంచిగా అన్ ఆ బయట బాహ్యంగా పవిత్రంగా ఉండడం ఎంత ఇంపార్టెంటో, లోపల మన అణువులోను అంతే. పవిత్రము అని అంటే వాట్ ఐ మీన్ ఈస్ థింకింగ్ పాజిటివ్. మనకి మనకి ఏది కావాలనుకుంటాము? మనకి నెగిటివ్ కావాలనుకుంటామా, పాజిటివ్ కావాలనుకుంటున్నాము? పాజిటివ్ కావాలి. పాజిటివిటీ మాత్రమే కావాలి. మనల్ని అందరూ మంచిగా ట్రీట్ చేయాలి. మనల్ని అందరూ మాట్లాడేటప్పుడు మనం అంతా మన గురించి మంచి మాత్రమే వినాలి. మన పట్ల అందరూ మంచిగానే బిహేవ్ చేయాలి. మన గురించి అందరూ మంచిగానే ఆలోచించాలి. ఇలాంటివన్నీ కావాలి అన్నప్పుడు ఏం చేయాలి? మనము మన వైపు నుంచి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదంతా చేయాలి. బికాస్ లైఫ్ ఈజ్ అన్ ఎకో. మీరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా దీనిలో ఎంత యద్భావం తద్భవతి అని మనం నిన్న చెప్పుకున్నా, ఇట్ ఈస్ ఆల్ వన్ అండ్ ద సేమ్. లైఫ్ ని బాగా ఎంజాయ్ చేయాలి అని అంటే లోపల నుంచి మీ యాటిట్యూడ్ సరిగ్గా ఉండాల్సిందే. మన యాటిట్యూడ్, మనకి కోపం వస్తుంది, మనకి బాధ వస్తుంది, చిరాకు వస్తుంది, మనం స్వార్థపరులం, కానీ బయట మనకి మంచి జరగాలి అని అంటే జరగదు. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. మనం ఎలా ఉంటామో నిన్న కథలో చెప్పుకున్నట్టు, వరల్డ్ ఈజ్ ఎ రిఫ్లెక్షన్, ఇట్స్ ఎ మిర్రర్. World in itself is not cruel. World in itself is not also so kind. మన యాక్షన్స్ మేక్ ఇట్ సో. అక్కడ ఏం లేదు, జస్ట్ ఒక మిర్రర్ లాగా ఉంది అంతే.
మనం ఏది ఇస్తున్నాము అది తిరిగి వస్తుంది. యాజ్ యు సో, SOW, సో యు రీప్. మీరు ఏమి విత్తనం నాటుతున్నారో అదే పండుతుంది. సో దట్ ఈస్ వై మనకి ఈ యాటిట్యూడ్ లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం పర్ఫెక్ట్ గా ఉన్నామా, మనం మంచిగా ప్రవర్తిస్తున్నామా, మన పవిత్రమైన స్థలం మన ఇల్లు, మన ఇంట్లో మనం చిరాకు పడుతున్నామా, మనం చిరాకు పడుతూ మనం ఇబ్బంది పడుతూ ఇంట్లో ప్రశాంతంగా వాతావరణం ఉండాలి అంటే కుదరదు. అర్థమవుతుందండి? మనము కోపడుతూ విసుగు పుడుతూ లేకపోతే అవతల వాళ్ళకి హాని చెయ్యాలి అని లోపల సంకల్పించుకుంటూ మనకి మాత్రమే మంచి జరగాలి అని అంటే జరగదు. సో ద బెస్ట్ వే ఈస్ టు రిఫైన్ అవర్ సెల్స్, బికాస్ లైఫ్ ఈజ్ అన్ ఎకో. ఓకే, నా వాయిస్ బాగానే వస్తుందా అండి? బాగానే వస్తుంది కదా, ఏం ఇబ్బంది ఏం లేదు కదా? రైట్, దేర్ ఆర్ సమ్ ఎవరికో రావట్లేదు అనుకుంటాం, మెసేజ్ చేశారు, చూసుకోండి, మీ నెట్వర్క్ కనెక్షన్ చూసుకోండి. సో అందుకోసం మన ఇంటిని మనం ఇప్పటి నుంచి మన థింక్, ఇప్పటి నుంచి మీ గోడలు చూస్తే, మీ గోడలు, తలుపులు, మీ ఇంట్లో మిర్రర్స్, మీ ఇంట్లో మనుషులు, వాళ్ళ లోపల ఇక వాట్ ఎవర్ ఏ వస్తువును చూసినా దే హ్యావ్ ఎ సర్టెన్ రిజోనేట్ అవ్వడానికి ఫ్రీక్వెన్సీ ఉంటది, పౌనఃపున్యము అని అంటాం. రిజనేట్ అవ్వడానికి ఆ ఫ్రీక్వెన్సీలో మనం మాట్లాడాలి, అప్పుడే మనకి తిరిగి మంచిగా అనిపిస్తుంది. ప్రతి వాళ్ళకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. నేను ఇలా చేస్తే సమస్యలు రావు అని నేను గ్యారంటీ ఇవ్వడం లేదు. మీరు ఎక్కువ సమస్యలు కల్పించుకోకుండా ఉంటారు. యూ విల్ బి హ్యాపీయర్. అండ్ మిమ్మల్ని అవతల వాళ్ళు అర్థం చేసుకోవాలి అని మీరు ఎప్పుడు అనుకుంటా ఉంటారు కదా. ముందు మీరు అవతల వాళ్ళని అర్థం చేసుకోవడానికి మీరు పాజిటివ్ గా ఉండండి. యాటిట్యూడ్ అంటే మనం చాలా షేడ్స్ ఉన్నాయని అనుకున్నాము, కానీ వాట్ ఎవర్ యూ డిఫైన్ దట్, నాది పాజిటివ్ యాటిట్యూడ్ లో ఉండాలి అని మీరు అనుకుంటే మిమ్మల్ని అక్కడి నుంచి కదిలించే వాళ్ళు ఎవ్వరు ఉండరు. అండ్ బహుశా మీరు పాజిటివ్ గా ఉండడం మూలాన ఆ వైబ్రేషన్స్, అంటే నేను ఇది చెప్తే చాలా సింపుల్ గా చాలా సిల్లీగా అనిపిస్తుంది, కానీ ఇట్స్ సింపుల్ కాన్సెప్ట్. మీ మీ తాలూకు వైబ్రేషన్స్ మే బి స్ట్రాంగ్ ఎనఫ్ టు చేంజ్ అదర్ పీపుల్ ఆల్సో ఇన్ యువర్ హోమ్. సో మన ఇంట్లో వాతావరణాన్ని చాలా చాలా అద్భుతంగా మంచిగా పెట్టుకోవాలి అని అంటే మార్పు ఎక్కడ మొదలవుతుందండి? మన నుండి. అంటే ఏం చేయాలి? మనకి కనిపించే అవకాశాలన్నింటినీ పాజిటివ్ గా మాత్రమే చూడాలి. మొదట ఇక్కడ ఓన్లీ 3 థింగ్స్ మీకు సింపుల్ గా చెప్తున్నాను. సింపుల్, ఐఎమ్ జస్ట్ సింప్లీ టెల్లింగ్ యూ ఓన్లీ 3 థింగ్స్. ఏం చేయాలి అని అంటే, మనం ఇక్కడ మైండ్ లో ఆలోచించే ఆలోచన పాజిటివ్ గా ఉందా లేదా చెక్ చేసుకోండి, ఎవరి గురించి అయినా సరే. రెండవది, మనం మాట్లాడే మాట పాజిటివ్ గా ఉందా లేదా చూసుకోండి, ఎవరి గురించి అయినా సరే. నేను అందరితో మంచిగా ఉంటాను, లేకపోతే మా పని మనిషిని మాత్రం తిడతాను అని అన్నారు అనుకోండి, ఇట్ విల్ బి ఎకోడ్ నాట్ ఓన్లీ టు యూ, ఇంట్లో వాళ్ళందరికీ వినిపిస్తుంది. అండ్ దట్ ఫ్రీక్వెన్సీ మిగతా వాళ్ళది కూడా చేంజ్ చేస్తున్నారు మీరు. సో ఫస్ట్ది, మనం ఆలోచించే ఆలోచన మంచిగా ఉండాలి, మన నోటి నుంచి వచ్చే మాట పాజిటివ్ గా ఉండాలి, మనం చేసే చేతలన్నీ కూడా, చేతలు అని అంటే మీ యాక్షన్స్ అన్నీ కూడా పాజిటివ్ గానే ఉండాలి. చేతలు అన్నప్పుడు మీరు చేసే పనులు అన్నప్పుడు మీ బిహేవియర్
మీ బాడీ లాంగ్వేజ్, మీ ఉద్దేశాలు అన్ని ఈ రెండు కనుక అంటే మీరు ఆలోచించే ఆలోచన తీరు, తర్వాత మీరు మాట్లాడే మాట పాజిటివ్ అయితే ఖచ్చితంగా మీరు చేసే పనులు సింక్రొనైజేషన్ పాజిటివ్ మాత్రమే అవుతాయి. సో ఈ ఈ మూడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మనం ఉంటున్న ప్రతి ప్రదేశం చాలా చాలా సేక్రెడ్, చాలా చాలా పవిత్రమైనది. మనము ఇక్కడ నుంచి ఇందాక స్టోరీలో బాలుడు చెప్పినట్టు ఒక బాబు అన్నట్టు ఈ స్థలం చాలా పవిత్రమైనది, ఇక్కడ నువ్వు ఏదంటే అదే వెనక్కి తిరిగి వస్తుంది అని అనుకుంటున్నాం కదా. మన ఇల్లు కూడా అలాంటిదే, గుడి లాంటిదే. దేవుడు ప్రతి చోట ఉన్నాడు, మనలోనూ ఉన్నాడు, మనం మాట్లాడే మాటల్లో ఉన్నాడు, మనం ఆలోచించే ఆలోచన విధానంలో ఉన్నాడు, మనం చేసే పనుల్లో ఉన్నాడు. సో ప్రతి దాన్ని మనము వీలైనంత వరకు కోపం రాదు అని నేను అనట్లేదు, చిరాకు పడకూడదు అని చెప్పట్లేదు. చెప్తున్నది ఏంటంటే ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. బికాస్ సింపుల్ ఏంటి, లైఫ్ ఈజ్ అన్ ఎకో. మనం ఏం ఆలోచిస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము, ఏ పని చేస్తున్నాము, అది మనకి తిరిగి వస్తుంది. లైఫ్ ఈజ్ అన్ ఎకో. సో మనం ఈ రోజు నుంచి మన ఇంటిలో వాతావరణాన్ని వీలైనంత పాజిటివ్ ఎనర్జీ, ఇదిలో పూజలు చేసి హోమాలు చేసి వ్రతాలు చేసి దాంతో పాజిటివిటీ అనేసి అనుకుంటాం కదా. దానికంటే సింప్లెస్ట్ ఫామ్, అది ఎంత పర్ఫెక్టో నాకు తెలియదు, దానికంటే సింప్లెస్ట్ ఫామ్ ఏంటంటే మనము ఆలోచించే ఆలోచన తీరు పాజిటివ్ గా ఉండేలాగా చూసుకుని, మాట్లాడే మాటలు పాజిటివ్ గా ఉండేలా చూసుకుని, చేసే పనులు పాజిటివ్ లాగా చూసుకుంటే యూ విల్ హ్యావ్ యువర్ లైఫ్, యువర్ ప్లేస్, వాట్ ఎవర్ ప్లేస్, మీ ఆఫీస్ కానీ ఇల్లు కానీ మీరు వెళ్ళే ప్రతి ప్రదేశం కానీ పవిత్రమైపోతుంది. మాకు తెలిసిన పవిత్రం. వీ కెన్ డూ దిస్. ఇట్స్ కంప్లీట్లీ ఇన్ అవర్ హ్యాండ్స్. పూర్తిగా మన చేతుల్లోనే ఉంది, ఇంకెవరి చేతుల్లోనూ లేదు. రైట్? సో అది నిన్న కంటిన్యూషన్. ఈరోజు మౌనిక విల్ టేక్ వన్ మోర్ రిలేటెడ్ టాపిక్. సో యాటిట్యూడ్ బాగుంటే ప్రపంచం అంతా బాగుంటుంది. మనం చూసే విధానం అంతే. యాటిట్యూడ్ అంటే జస్ట్ మనం చూసే విధానం, మనం అర్థం చేసుకుంటున్న విధానం. ప్రపంచం ఎప్పుడు అలానే ఉంది, ఎలా ఉండాలో అలానే ఉంది, కానీ మనం పరిస్థితుల్ని ఎలా తీసుకుంటున్నాము అనే దానిలోనే తేడా ఉంటుంది. అంటే మనుషులే, జంతువులే, ప్రపంచమే, అన్ని ఎలా ఉన్నాయి అలానే ఉన్నాయి. అంటే వాటికి బాలేదు బాగుంది అనేవేమి తేడాలు ఉండవు, అన్ని ఒకలాగానే ఉంటాయి, ఎలా ఉండాలో అలా ఉంటాయి యాక్చువల్ గా చెప్పాలంటే. కానీ దానికి ఒక అర్థాన్ని ఇచ్చేది మనుషులం. ప్రతి పరిస్థితికి ఒక అర్థాన్ని ఇస్తున్నాము, మనుషులకు ఒక అర్థాన్ని ఇస్తున్నాము. సో మనం ఎలాంటి అర్థం ఇస్తున్నామో వాటికి, అంటే మనం దాన్ని ఏ విధంగా అనుకుంటున్నామో అది మనకి ఆ విధంగా కనపడుతుంది అంతే. దీన్ని ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, మనం కళ్ళద్దాలు కనుక ఏదన్నా రంగు ఉందనుకోండి దానిపైన, ఆ రంగులోనే ప్రపంచం కనపడుతుంది. సో అలాగనే మనం ఏ విధంగా చూస్తున్నామో ప్రపంచాన్ని మనకు ఆ విధంగానే కనపడుతుంది. ఒక మనిషిలో మచ్చలే ఎతకాలి అనుకున్నప్పుడు మచ్చలే ఎతుకుతాం, ఇంకా వాళ్ళల్లో ఉన్న మంచి విషయాలు మనకి ఎట్టి పరిస్థితుల్లో కనపడవు. సో కాబట్టి మనం చూసేది ఏంటిది అనేది ఎప్పుడు అవతల వైపు నుంచి కరెక్షన్స్ చేస్తాం. ఎంతసేపు ఏదైనా కొనుక్కుంటున్నా, ఇంటికి ఏదైనా తెచ్చుకుంటున్నా, ఎవరైనా బయట నుంచి వచ్చినా, మనుషులు వచ్చినా, వీళ్ళల్లో ఏముందా అని ఎతుకుతాం, కానీ మనలో ఏముందో మనం ఎప్పుడు ఎతుక్కోం. లోపలికి వెళ్ళి ముందు మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. బయట అందంగా కనపడాలి అంటే మనం ఒకవేళ మనం చూసే చూపు, మనం చూసే దృష్టి స్వచ్ఛంగా ఉంటే బయట అన్ని చక్కగా కనబడతాయి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో మనం ఎప్పుడు వీలైనంత ప్యూర్ గా ఉండటం, ప్యూరిఫై చేసుకోవటం, అంటే ఇదంతా ఇంటర్నల్ ఆస్పెక్ట్. బయట నుంచి ఏం ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. బయట నుంచి ఎంతమంది నన్ను ఇంప్రూవ్ చేస్తాం. మనకి ఒక ఐడియల్ ప్రపంచం అంటే ఇష్టం, ఇలా ఉంటే బాగుండు అని ఉంది ప్రపంచం, కష్టాలే లేకపోతే బాగుండు అని. ఎక్కడెక్కడి నుంచి మీరు వెళ్ళి ఎంతమందిని బాగు చేస్తారు?
ప్రపంచాన్ని అంతా మనం కోరుకున్నట్టు చూడాలి అనుకుంటే దానిలో ఫస్ట్ మార్పు మనం తెచ్చుకోవాలి. మనం చూసే విధానం మార్చుకుని. మనం గనక మారితే మనల్ని చూసి మారే మనుషులుంటారు. కానీ మనలో ఏమి మార్పు రాకుండా మనం ఎప్పుడు అందరి మనుషుల్లోనూ వంకలు ఇవే ఎతుకుతూ ప్రపంచం బావుంటే ఆశపడకూడదు. సో ఏదన్నా మార్పు తెచ్చుకోవాలి అంటే ఫస్ట్ చేయాల్సిందేంటంటే దృష్టిని లోపలికి మళ్లించటం. మన వైపు మనల్ని చూసుకోవటం. నేను ఇంకేం మారాలి? నేను ఇంకేం ఎదగాలి? నేను ఇంకా ఎలా చూడాలి ప్రపంచాన్ని అనే దానిలో చేంజెస్ తెచ్చుకోవటం. సో ఈ చేంజెస్ తెచ్చుకుంటే ఆటోమేటిక్‌గా ప్రపంచం మీరు ఎలా చూడాలనుకుంటున్నారో అలా మారటం కూడా చూస్తారు. మార్పు ఎప్పుడు మనతోనే మొదలవుతుంది. అది స్టాండర్డ్ అది. అది ఎప్పుడూ కూడా ఏదన్నా మార్చాలి అనుకుంటే ఆ ఎగ్జాంపుల్ మీరవ్వండి. ఫస్ట్ యూ చేంజ్ దట్. మీలో ఆ మార్పు తెచ్చుకొని అప్పుడు సో మనం అనుకుంటాం మన పిల్లలు అన్నిట్లో బావుండాలి అని అనుకుంటాం. బట్ మన నోటితో చెప్పి వాళ్ళు బావుండాలంటే వాళ్ళు బావుండరు. ప్రపంచం కూడా అంతే. మనుషులు కూడా చిన్న పిల్లలే. పెద్దవాళ్ళు గూడా. సో మనం చూపించినప్పుడు వాళ్ళు చేస్తారు ఈజీగా. అంటే ఇలా అని చెప్పి ఆ ఎగ్జాంపుల్‌గా మనం మారినప్పుడు వాళ్ళకి ఈజీ అర్థం చేసుకోవటం. మన నోటితో ఎన్ని సార్లు చెప్పినా కూడా దే డోంట్ టేక్ ఇట్. వాళ్ళకది ఎగ్జాంపుల్ కావాలి ఎప్పుడు. ఎగ్జాంపుల్స్‌ని చూసే మనం ఎదిగాం ఇన్నాళ్ళు. సో, అలా ఎగ్జాంపుల్‌గా మారాలి మనం కూడా అనుకున్నప్పుడు, ఆ చూసే దృష్టిని మార్చుకోవటం. సో, మనకి లైఫ్‌లో చాలా విషయాలు ఎదురవుతూ ఉంటాయి. మనం అంతా ఒక ప్లెయిన్ రోడ్ లాగా ఉంటే బావుండు లైఫ్ అని అనిపిస్తది. కానీ చాలా సార్లు మనం అనుకున్నట్టు అవ్వవు. ఇంకొక రకంగా పరిస్థితులు మారిపోతా ఉంటాయి. సో, ఇలా పరిస్థితులు మారిపోయినప్పుడు జనరల్‌గా జరిగేదేంటంటే, మనం అక్కడ ఏం తీసుకుంటున్నాము? జీవితంలో ఏదో అనుకోని కష్టం వచ్చింది. ఈ కష్టం వస్తదని కూడా ఊహించలే మీరు. మీరు మీ గోల్స్ పెట్టుకున్నారు. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని అన్నీ ప్లాన్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత సడెన్‌గా దానిలో ఏదో షిఫ్ట్ వచ్చింది. మీ చేతిలో లేని విషయం ఏదో జరిగిందనుకుందాం. ఇలా మారినప్పుడు దాన్ని మీరు జనరల్‌గా ఎలా తీసుకుంటారు? మనం మామూలుగా మనుషులు ఎలా తీసుకుంటాం? వెంటనే పరిస్థితి ఇలా అయింది కాబట్టి, అర్రే! నాకే ఎందుకు ఇలా అయింది అనుకోవటం ఫస్ట్ మనం చేసేది. నాకు మాత్రమే జరగాలా ఇలాగా? అందరూ బానే ఉన్నారు. నా పరిస్థితిలోనే ఎందుకు ఇలాగా? బట్ యాక్చువల్‌గా ఏ లెవెల్‌కి ఆ లెవెల్‌కి ఎవరికి ఏ కష్టం రావాలో ఆ కష్టం వచ్చి పడతానే ఉంటుంది. సో, ఇక్కడ చేయాల్సిందేంటంటే కష్టం వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ ఏది క్రియేట్ అయినా మీ లైఫ్‌లో ఒక్కటే తీసుకోండి. ప్రాబ్లమ్ అని వస్తుంది గదా! మీ జీవితంలో ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఒకటి. అది వస్తన్న దానికి కారణం ఏంటంటే, మీరు జీవితానికి కావాల్సిన అంటే మీరింకా ముందుకెళ్ళటానికి, మీరు జీవితంలో సంతోషంగా, ప్రశాంతంగా బతకటానికి, లేదంటే జీవితాన్ని అర్థం చేసుకోవటానికి కావాల్సిన ఏదో క్వాలిటీ ఇంకా మీలో నిండలేదు. అంటే మీరు నేర్చుకోవాల్సిందుంది. ఆ నేర్చుకోవాల్సిందుంది గాబట్టే ఈ కష్టం వచ్చి పడుతుంది. ఎప్పుడైతే మీరు ఆ పార్ట్ క్లియర్ చేస్తారో, అంటే ఆ పార్ట్ నేర్చుకుంటారో, దానికి సంబంధించిన పాఠం నేర్చేసుకుంటారో, మీకు ఆ కష్టం నెమ్మదిగా అదే డిజాల్వ్ అయిపోతది. అంటే అక్కడ మీరేదో తెలుసుకోవాలి. ఈ ప్రాబ్లమ్ నుంచి నేనేం నేర్చుకోను? నాకేం అర్థమవుతుంది? దీని నుంచి నేను నేర్చుకోవాల్సిన మంచేమన్నా ఉందా? అనేది గమనించుకోవాలి. సో, కష్టాల నుంచి ఏం గమనించుకోవాలి అని అనిపించొచ్చు. ఏం 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 తెస్తాయి కష్టాలు? బాధలే గదా తెచ్చేది. మహా అయితే ఏడుస్తాము. లేదంటే చుట్టూ ఇంట్లో ఉన్నోళ్ళందరినీ కూడా ఏడిపిస్తాం అనిపిస్తది. బట్ యాక్చువల్‌గా ప్రాబ్లమ్స్ వచ్చేది అనే ఈ పర్పస్ అంటే మనం ఒకసారి మీరు వెనక్కెళ్ళి మీ లైఫ్‌లో గనుక చెక్ చేసుకుంటే, గుర్తు తెచ్చుకుంటే, మీకు ఇన్నాళ్ళు వచ్చిన కష్టాల మూలానే ఈరోజు మీరు బావున్నారు అని నేనంటాను. మీకిప్పుడు దాకా ఎన్ని కష్టాలొచ్చాయో, వాటి మూలానే మీరు బావున్నారు ఖచ్చితంగా చెప్తాను. మంచి జరగటం మూలాన ఎంత బావున్నారో నాకు తెలీదు. నేనైతే నిజంగా నాకు తెలీదు. అంటే నేను నా పర్సనల్‌గా కూడా నేనేం చెప్పలేను. కానీ నాకొచ్చిన ప్రతి కష్టం నన్ను ఈరోజు ఇక్కడ కూర్చోపెట్టిందని నేను చెప్పగలను. డెఫినిట్‌గా చెప్పగలను. ఎవ్రీ బిట్ నేను బహుశా అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ నేనెప్పుడన్నా ఏడ్చుంటే, ఆ ప్రతి చుక్క ఈస్ మేకింగ్ మీ సిట్ హియర్. ఈరోజు ఇంకొంతమంది బావుంటే బావుండనే కోరిక నాలో పుట్టింది. ఓన్లీ బికాజ్ నాకొచ్చిన కష్టాలు నన్ను అలాగ చేశాయి. దే మేడ్ మీ టు సిట్ హియర్ అండ్ ఇంకొంతమంది ఈరోజు ఒక 10 మంది లేదా కనీసం ఒక్కళ్ళు దీన్ని అర్థం చేసుకుంటే బావుండు. ఇంకా బావుంటే బావుండు. అర్రే! సంతోషంగా ఉంటే చాలని తెలుసుకుంటే చాలు మనుషులు అనే కూర్చోబెట్టింది ఎందుకంటే, ఇట్ ఈస్ బికాజ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ వి గెట్ ఇన్ అవర్ లైఫ్ టైమ్. అంటే జీవితంలో మనకొచ్చే కష్టాలన్నీ కూడా మనకి జీవితం అర్థమయ్యేలా చేస్తాయి. కరెక్ట్‌గా చెప్పాలంటే. జీవితం అర్థమయ్యేది అన్నీ బావున్నప్పుడు కాదండి. ఎప్పుడు మనకి ప్రాబ్లమ్స్ ఒస్తాయో, ఆ ప్రాబ్లమ్స్ నుంచి తెలుసుకుంటాం. ఓకే. ఇదా లైఫ్ అని చెప్పి.
సో దీనికి మనకి చాలా మన మీ పర్సనల్ ఎగ్జాంపుల్స్ గుర్తొచ్చి ఉండుంటాయి. మీకు ఇప్పుడు నేను చెప్పినప్పుడు ప్రాబ్లమ్స్ అనగానే ప్రాబ్లమ్స్ కూడా గుర్తొచ్చి ఉండుంటాయి. అండ్ ఖచ్చితంగా వాటి మూలాన నేను ఎదిగాను అనే విషయాన్ని గమనించుకునుంటే మంచిది. ఒకవేళ గమనించుకోకపోతే ఈ రోజు అది గమనించుకోండి. మీకొచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి? ఆ ప్రాబ్లమ్స్ నుంచి మీరు మనిషిలాగా ఎలా ఎదిగారు? దీన్ని ఒక్కసారి ఈరోజు గో బ్యాక్, మీ పాత మెమరీస్ లోకి వెళ్ళండి. మీరు సరిగ్గా గమనిస్తే అది మీకు ఏదో సాయం చేసి వెళ్ళింది. మనిషిగా మిమ్మల్ని ఏదో ఒక విధంగా నిలబెట్టి వెళ్ళింది. అది ఎలా నిలబెట్టింది అనేది మీరే గమనించుకోవాలి. ఎందుకంటే మీ జీవితంలో ఏం జరిగిందో నాకు తెలియదు కదా. సో నేను చెక్ చేసుకున్నప్పుడు నా చిన్నప్పటి నుంచి జరిగిన ప్రతి ఇన్సిడెంట్, ఎస్, ఒకటి జరిగినప్పుడు నాకు ఏదన్నా జరగకూడదు జరిగినప్పుడు వెంటనే నేను నాలో వచ్చిన మార్పులు ఏంటో నేను గమనిస్తే నేను మనిషిగా ఎదిగాను. ప్రతిసారి మనిషిగా ఎదిగాను. అంటే నేను ఆ కష్టం ఇంకొకరికి రాకూడదు అనుకున్నాను. లేదా ఆ కష్టాన్ని దాటడమే కాదు, దాన్ని ఎలా దాటాలో నేర్పించే సత్తా పెంచుకున్నాను. సో అలాగా ప్రాబ్లం వచ్చేది మనల్ని, మన స్థాయిని పెంచటానికి, మనిషిగా మనం ఎదగటానికి. కాబట్టి కష్టాలకి ఎప్పుడు భయపడద్దు, బాధ అస్సలు పడద్దు. బాధ పడకూడదు. ఎందుకంటే కష్టాన్ని గురువుగా తీసుకోవాలి. ఎప్పుడు కూడా వాళ్ళు గురువుల్లాగా వస్తారు, మనకి ఏదో నేర్పి వెళ్తారు. సో అది గురువు అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో వచ్చిన ప్రతి కష్టాన్ని చక్కగా దగ్గరికి తీసుకుని దాన్ని అర్థం చేసుకుని దీని నుంచి నేను ఎలా బయటపడను, దీని నుంచి బయటపడాలంటే ముందు దానిలో మంచి ఎతకడం మొదలు పెట్టాలి. ఈ ప్రాబ్లం నుంచి నాకేం మంచి జరిగింది అని. అది కష్టంగా ఉంటది, అయినా కూడా చెయ్యాల్సిన పని అదే. దీని నుంచి నేను నేర్చుకోవాల్సిన పాఠం ఏమన్నా ఉందా అని చెప్పి మనం గమనించుకోవాలి. సో న్యూయార్క్ టైమ్స్ లో అమెరికాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ అన్నమాట ఇది. ఒక ఆమెకి వాళ్ళన్నమాట ఒక హెడ్డింగ్ పెట్టారు. ఏమని పెట్టారు అంటే, చాలా సింపుల్ ఎగ్జాంపులే కానీ మనకు కొంచెం అంత స్ట్రాంగ్ గా వెళ్తే చాలా బాగుంటది. ఒక బ్రెయిన్ ట్యూమర్ కి ఏమన్నా అర్థం ఉందా అని పెట్టారంట వాళ్ళు. జీవితానికి అదేమన్నా అర్థం తెలుపుతుందా అని చెప్పి. ఈజ్ దేర్ ఎనీ మీనింగ్ ఫర్ ఏ బ్రెయిన్ ట్యూమర్? సో ఒక ఆమెకి, ఒక 40 ఏళ్ళ ఆమెకి బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందంట. సో బ్రెయిన్ ట్యూమర్ ఎక్కడ వచ్చింది? ఆమెకి కన్ను ఉంటది కదా, ఆమె లెఫ్ట్ ఇయర్ కి కరెక్ట్ గా వెనక అన్నమాట. అంటే చూడండి, అది చాలా పెద్ద ట్యూమర్ వచ్చింది. ఆమెకి ఎంత ట్యూమర్ వచ్చిందంటే దాన్ని వెంటనే తీసేయాలన్నారు. అదృష్టం ఏంటంటే అది ఆ, ఇది మాలిగ్నెంట్ కాదంటే అది పెరుగుకుంటూ వెళ్ళిపోదు. బినైన్ ట్యూమర్ అన్నమాట. అంటే క్యాన్సరస్ కాదు అది. కానీ అది అక్కడ ఉండటం సేఫ్ కాదనమాట. ఓకే, ఆపరేషన్ చేయాలని చెప్పారు. సో సర్జరీ చేయటానికి వాళ్ళ కంటి దగ్గరది కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. సో 6 గంటలు కష్టపడితే వాళ్ళ ట్యూమర్ ని క్లియర్ చేయగలిగారు ఆ తలలో నుంచి. సో ఇది ఆమెకి తీసిన తర్వాత ఆమెని అడిగితే ఈ క్వశ్చన్ ఆమె చెప్పిందంట. ఈ విషయం ఏమనంటే, కష్టాలు వచ్చేది ఇప్పుడు మనం అనుకున్నది. సో జీవితాన్ని నిజంగా జీవితం విలువ తెలియటానికే కష్టాలు వస్తాయి అని చెప్పిందంట. సో మీరు ఎందుకు ఇలా అంటున్నారు అంటే చెప్పింది, ఆమెకి సర్జరీ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు జరిగిన కొన్ని సంఘటనలు ఆమె చెప్పిందంట. సో వాటిల్లో తను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, తను ఏదో ఒక కమ్యూనిటీలో ఉంటాం కదా మనం. మన చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు. సో తన కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తినికి ఫ్యామిలీ, ఇద్దరు, వాళ్ళ హస్బెండ్, ఆమెకి 3 పిల్లలు, ఇలా ఫ్యామిలీ ఉంది, పెద్ద ఫ్యామిలీ. సో ఇప్పుడు ఈమె లేదు ఇంట్లో. ఈ పాత్ర అంతా కమ్యూనిటీ పోషించారంట. సో ఇన్నాళ్ళు ఆమెకి బాగోలేదని చెప్పి ఆమెకి రోజు వీళ్ళ ఇంటికి భోజనం అన్ని పంపించేవాళ్ళంట, వీళ్ళ హస్బెండ్ కి, పిల్లలకి అని చెప్పి. ఈమె ఇల్లు క్లీన్ చేయాలని చెప్పి వీళ్ళ ఫ్రెండ్స్, ఈమె ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఈ దానికి అన్ని అరేంజ్మెంట్స్ వీళ్ళ ఫ్రెండ్స్ చేసుకున్నారంట. అంటే ఇల్లు రోజు శుభ్రంగా ఉండాలని చెప్పేసి. అండ్ మిగతా పాత్రలు, అంటే ఇంట్లో ఈమె లేకపోతే ఏమేం పాత్రలు ఉంటాయో అవన్నీ ఎవరో ఒకళ్ళు తీసేసుకుని దాన్ని చేయటం మొదలు పెట్టారంట. సో ఈమె అక్కడ చెప్పింది ఏంటంటే, వీళ్ళు నా ఫ్రెండ్స్ అని చెప్పిన వాళ్ళే కాదు దానిలో ఉండింది. దానిలో వాళ్ళకి ఎప్పుడో ఒకసారి కనపడే మొహాలు, అంటే కనీసం బహుశా హాయ్ కూడా చెప్పుకుంటారో లేదో తెలియని వాళ్ళు కూడా పాత్ర తీసుకుని ఏదో ఒక పాత్ర పోషించారనమాట. ఎలాగంటే ఆమె లేకపోయినా ఆ ఇల్లు గడిచేలాగా, ఆ ఇల్లు ప్రశాంతంగా గడిచేలాగా, పిల్లలు అందరూ స్కూల్కి వెళ్ళేలాగా. సో అలాగా ఒక ఇల్లు గడిచింది మనం లేకుండా. ఆ ఇల్లు లాగానే గడిచింది అంటే కమ్యూనిటీ ఎలాంటి పాత్ర పోషించుంటది కదా. మనం ఒక్క నిమిషం ఎప్పుడన్నా సరదాగా మనం ఆలోచించడం అంటే, ఒక్క నిమిషం ఎప్పుడైనా మనం లేకపోతే ఏమైపోతారా వీళ్ళందరూ అనుకున్నప్పుడు ఎంత భయం వేస్తుంది కదా. ఒక్క క్షణం మన పిల్లలు మన మీద ఆధారపడి ఉన్నవాళ్ళు. బట్ ఆమెకి అలాంటి పరిస్థితిలో కమ్యూనిటీ ఎలా హెల్ప్ చేసిందంటే,
తను లేకపోతే, తను లేని టైంలో ఆ పాత్రను తను ఫిల్ చేసింది. సో ఆటోమేటిక్ గా ఈమె కనిపించింది ఏంటంటే ఆ కమ్యూనిటీ మనుషుల యొక్క హృదయం, ఇంత కైండ్ గా ఉండగలరా మనుషులు అనే విషయాన్ని ఆమె అర్థం చేసుకున్నారు ఫస్ట్ టైం లైఫ్ లో. వాళ్ళు పర్సనల్ గా మనిషి మంచి వాళ్ళే అయి ఉండొచ్చు ఈ సర్జరీ అయిన ఆమె. కానీ తిను ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే ఇంత ఈ ఈ స్థాయికి మనుషులు సహాయం చేయగలరా ఏదైనా కష్టం వస్తే అని చెప్పి ఆ మనుషుల పట్ల తనకి ఆ ప్రేమ విలువ పెరిగాయి. అండ్ తనకి మామూలుగా ఉండే రిలేషన్స్ ఉంటాయి కదా, అంటే తనకి అన్నయ్య చెల్లి ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళతో కూడా తను ఇంకా క్లోజర్ రిలేషన్స్ ని మెయింటైన్ చేయగలిగారంట వీటి మూలాన. అంటే తనకి ఆ అర్థమైన తర్వాత మామూలుగా అయితే సిబ్లింగ్స్ తో వెళ్లే కొద్దీ ఎక్కువ మందికి ఏదో ఒక ఫైనాన్షియల్ గొడవలను మనం దూరం అయిపోతా ఉంటాం వాళ్ళతో. వీళ్ళు నాకు అమ్మ ఇలా చేసింది, నాన్న అలా చేశారు, లేదంటే అక్క తమ్ముడు ఇలాగ నాకు అన్యాయం చేశారు, లేదంటే ఆస్తుల్లో ఇయ్యొచ్చాయి, ఏదో ఒకటి. మనం చిన్నప్పుడు ఉన్నంత క్లోజ్ గా ఉండలేకపోతాం మన సిబ్లింగ్స్ తో, సొంత వాళ్ళతో, ఆ బ్లడ్ రిలేషన్ ఉన్నా కూడా. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఆ నిమిషం ఆమెకి చాలా చిన్నవి అనిపించుంటాయి కదా, వాళ్ళు ఉండటమే ఎక్కువ అనిపించుంటుంది కదా, అలా లేకపోయి ఉండుంటే అని అనిపించుంటుంది కదా. సో జీవితం యొక్క అర్థం తెలిసింది ఆమెకి. సో లైఫ్ లో ఇంకా ఎంత బాగుంది ఈ జీవితం అనేది చూడగలిగింది. ఎంత బాగుంది అనేది ముందు బహుశా చూడలేకపోయాం, బట్ ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఆమె ఆ నిమిషం లైఫ్ ని నిజంగా అర్థం చేసుకుంది అనమాట. సో ఆమె ఆ బెడ్ మీద ఉండి, సో వీళ్ళు కొన్ని నెలలు ఉండాల్సి వస్తుంది కదా, సో ఆ బెడ్ మీద ఉండి తను ఇంకా ఇప్పటి నుంచి తన లైఫ్ ని ఫ్రెష్ స్టార్ట్ లాగా స్టార్ట్ చేసి నేను ఏమేం గోల్స్ కంప్లీట్ చేయాలి, నేను ఏమేం గోల్స్ పెట్టుకున్న నా జీవితానికి అని చెప్పి రాసుకున్నారంట కూర్చుని. సో ఆమె ఎప్పుడైతే ఇంటికి వచ్చారో, ఇంటికి వచ్చిన తర్వాత ఆ గోల్స్ ని రీచ్ అవటం ఆమెకి చాలా ఈజీగా అనిపించింది. ఎందుకంటే ఆమె తలలో ఇంకేమీ లేవు, చాలా క్లియర్ గా ఉంది. ఆమెకి లైఫ్ చాలా స్పష్టంగా చూపించాల్సిందంతా చూపించింది. వచ్చిన ప్రతి కష్టము ఆమెని ఇంకాస్త ధైర్యంగా ముందుకెళ్ళటానికి సాయం చేశాయి. సో ప్రాణం విలువ తెలిసింది, మనిషి విలువ తెలిసింది. సో ఆటోమేటిక్ గా తను అనుకున్న గోల్స్ ని సాధించడానికి ధైర్యం తనకి సరిపడా ఉంది ఇప్పుడు. సో బహుశా ఇవే గోల్స్ తను ముందు పెట్టుకుని ఉండుంటే ఎంత తను వేగంగా ముందుకెళ్ళుండే వాళ్ళో, వదులుకోకుండా ముందుకెళ్లే వాళ్ళో మనకు తెలియదు. కానీ తనకి కష్టం వచ్చిన తర్వాత తనలో స్ట్రెంగ్త్ పెరిగింది, తనలో ధైర్యం పెరిగింది. సో ఆటోమేటిక్ గా తను ఎఫర్ట్లెస్ గా ముందుకెళ్ళగలిగారు ఆ గోల్స్ కోసం అని చెప్పి. సో ఒక మనిషి కష్టాన్ని ఏ విధంగా తీసుకోవాలి అనడానికి ఇంకా దీనికంటే మనం బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోలేము. సో మనం ఒక్కసారి మనం రిఫ్లెక్ట్ చేసుకుందాం దీన్ని. మీకు లైఫ్ లో మీకు కష్టాలు ఉండుంటాయి ఇన్నేళ్లలో. ఈ వచ్చిన కష్టాలు మిమ్మల్ని మనిషిగా ఇంకా ఎదిగేలాగా చేసి ఉండుంటాయి ఖచ్చితంగా. కానీ కొంతమంది గమనించుకుంటాము, కొంతమంది గమనించుకోము ఆ విషయాన్ని. సో గమనించుకుని చూడండి, ఏదన్నా ఆపర్చునిటీ వచ్చినట్టే వచ్చి పోయి ఉండుంటది జీవితంలో నుంచి. అరే మంచి అవకాశం వదిలిపోయిందే, వెళ్ళిపోయిందే అనుకుంటాం. కానీ దానికంటే మంచి దానిలో సెట్ అయ్యి ఉండుంటారు మీరు. ఎప్పటికప్పుడు గమనించుకోండి. ఏదో బాగుంది వస్తుంది అనుకుని లేదంటే మనం కోరుకుంటాం, కానీ మనం కోరుకున్న దానికంటే మంచిదే వస్తా ఉండుంటది. సో ఇలాగ ఎప్పటికప్పుడు గనక మనం చెక్ చేసుకుంటే లైఫ్ లో ఎప్పుడు మనకి బెస్టే ఇవ్వబడుతుంది. మనం అనుకుంటాం మనం ఏదో చిన్నగా మన కింద నక్షత్రాలు కోరుకుంటే మనకి చంద్రుడి దాకా సూర్యుడి దాకా వెళ్ళమని చెప్పి మన లైఫ్ ఏం చేస్తా ఉంటది. సో మనం వాటిని పట్టుకోగలగాలి. అంటే మనం అనుకున్న దానికంటే మనకి బెస్ట్ ఎప్పుడు లైఫ్ లో ఇవ్వబడుతుంది. సో అది ఎప్పుడు జరుగుతుందంటే మనం ఎప్పుడు అన్నిట్లో మంచి చూసినప్పుడు. కష్టాలు వచ్చినప్పుడు వెంటనే అలర్ట్ అయ్యి ముందు ప్రాబ్లమ్ ని చూడంగానే భయం వేస్తది. కానీ తర్వాత ఆటోమేటిక్ గా చాయిస్ మన చేతిలో ఉందని గుర్తుపెట్టుకోండి. దీన్ని ఏ విధంగా తీసుకోను, ఇక్కడ చాయిస్ మనం చేసుకోవాలి. లోపల నుంచి ఆలోచనలు భయపెట్టినా కూడా చూస్ చేసుకోండి. ఎలా చూస్ చేసుకుంటారు? ఈ పరిస్థితి నుంచి నేను ఏం అర్థం చేసుకోను, ఏం మంచి తీసుకోను అని చెప్పి వీ హ్యావ్ టు దాన్ని మంచిగా మళ్ళించుకోవడం అనేది మన బాధ్యత. మన వైపు నుంచి మనం చేసుకోవాల్సింది. ఇది మనకి బయట నుంచి ఎవరు చేసి పెట్టరు, మనతో మనమే చేసుకోవాలి. ఇప్పుడు ఎవరన్నా ట్రబుల్లో ఉన్నా మీలో ఈ ట్రబుల్ వచ్చినందుకు దీని నుంచి నేను ఏం నేర్చుకోను, ఇది నాకు వచ్చి ఏం నేర్పిస్తుంది అనేది గమనించే ప్రయత్నం చేయాలి. చేసినప్పుడు అర్థమవుతుంది ఇది ఎందుకు వచ్చింది అనేది. Problems are an opportunity. Turn your problems into opportunity. సమస్యలే సదవకాశాలు. మనకి సమస్య వచ్చినప్పుడు మనకి బహుశా ఆ టైంలో మనకి తెలియదు.
ఇప్పుడు వెనకాల పరికించి చూసుకుంటే, వెనక్కి తిరిగి చూసుకుంటే, we must have been benefited out of the problems. ఇందాక మౌనిక కరెక్ట్ గా చెప్పినట్లు మనం మనిషిగా ఎదగడానికి మెట్లు అయి ఉంటాయి ఆ సమస్యని కనుక మనము దాటేసి ఉంటే. ఓకే, ఇవి ఓవర్ట్లీ బయట కనపడేలాగా బహుశా మనకు కనపడదు, తెలియదు. కానీ నేను ఈ 2 రోజులు సాటర్డే సండే మీరు ఆలోచించండి, నాకు వచ్చిన కష్టం నన్ను నిలబెట్టిందా పడదోసిందా? నేను పడిపోయాను, పడిపోతాను అని అనుకుంటే మీరు పడిపోయింటారు. నేను దీన్ని ఒక సదవకాశంగా తీసుకొని ఎదగాలి, దీని మీద విజయం సాధించాలి అని అనుకున్నప్పుడు మీరు ఇంకో మెట్టు ఎక్కుంటారు. నిజంగా మనకి నేర్పేవి మనకి గుడ్ టైమ్స్ లో ఉన్న సందర్భాలు కాదు. మన లైఫ్ గురించి బాగా ఎక్కువ నేర్చుకునేది మన కష్టకాలంలోనే, మనకి ఎదురయ్యే పరిస్థితులు మనకి ప్రతికూలంగా ఉన్నప్పుడు మాత్రమే. రైట్, అంటే మీరు ప్రతి సమస్య తనతో పాటు ఒక విత్తనాన్ని వెంట తెస్తుంది. ఏంటది? ప్రతి సమస్య. నెపోలియన్ హిల్ అనే అతను ఈ విషయం చెప్పాడు. ఎవ్రీ అడ్వర్సిటీ, నెపోలియన్ హిల్ అనే అతను చెప్పిన విషయం, ఎవ్రీ అడ్వర్సిటీ క్యారీస్ విత్ ఇట్ ద సీడ్ ఆఫ్ an equivalent or greater benefit. సో బెటర్ మంచి సీడ్ వస్తుంది. ఎస్, ఇది నెపోలియన్ హిల్ యొక్క ఫేమస్ కోట్. బాగుంది. ఎవ్రీ అడ్వర్సిటీ, ప్రతి ప్రతికూల పరిస్థితి, ఎవ్రీ అడ్వర్సిటీ, ప్రతి ప్రతికూల పరిస్థితి లేకపోతే ప్రతి సమస్య, క్యారీస్ విత్ ఇట్ ద సీడ్ ఆఫ్ an equivalent or greater benefit. బాగుంది. మనం కాకపోతే దాన్ని మనం సరిగ్గా చూడం అంతే. సమస్య వచ్చినప్పుడు అయ్యో నాకే ఎందుకు వచ్చింది అనేసి బాధపడతాము, నేనే ఎందుకు దీనికి బలవ్వాలి అనేసి చాలా చాలా తిట్టుకుంటాము. అండ్ ఇక్కడే మన యాటిట్యూడ్ ప్లేస్ ఏ గ్రేటర్ రోల్. అందుకే ఒక్కొక్కటి మనం ఇటుకలాగా పేర్చుకుంటాం, మన యాటిట్యూడ్ ని బిల్డ్ చేసుకుంటున్నాం. ప్రాపర్ గా బిల్డ్ చేసుకోవాలి. ప్రాపర్ ప్లాన్. రైట్ సార్, థ్యాంక్స్ సార్. పావని గారు, తర్వాత తుమ్మాల బ్రహ్మరే. పావని గారు చెప్పండి. ఎస్ సార్. ఇప్పుడు మ్యామ్ చెప్పినట్టు ఆవిడకి బ్రెయిన్ ట్యూమర్ వచ్చినప్పుడు లైఫ్ లో తను ఏం నేర్చుకుంది అంటే సేమ్ సిచ్యువేషన్ కోవిడ్ టైంలో మేము మా ఫ్యామిలీ ఫేస్ చేసాం సార్. నేను చాలా విషయాలు మా హస్బెండ్ పైనే ఆధారపడేదాన్ని. చిన్న చిన్న కాల్స్ అంటే వాటర్ ట్యాంకర్ తెప్పించుకునే దగ్గర నుంచి కూడా నేను చేసేదాన్ని కాదు. ఫస్ట్ తనని హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వచ్చినప్పుడు వెంటనే టక తనని హాస్పిటల్లో అడ్మిట్ చేయాలంటే నేనేం మేనేజ్ చేసుకోవాలో ఆ కాంటాక్ట్స్ అన్ని తీసుకున్నాను సార్ ఆయన మొబైల్లోంచి. తీసుకొని అంటే ఎస్ ఇంకా తనని అడ్మిట్ చేయడానికి నేను అప్పుడు అంబులెన్స్ బుక్ చేసుకొని వెళ్ళాము. అంబులెన్స్ కూడా నాకు ఎట్లా అంటే ఫ్యామిలీ సపోర్ట్, అంటే ఎవ్వరు బెంగళూరులో లేరు, అందరు హైదరాబాద్ లోనే ఉన్నారు. కానీ ఏదో చిన్న ఆధారం లింక్ తోటి ఫోన్స్ చేసి మాకు అక్కడ ఉంది, దానికి అంబులెన్స్ కావాలి అని వాళ్ళే పంపించారు. హాస్పిటల్ వాళ్ళే వెతికారు, మేము క్వారంటైన్ ఉండడానికి హోటల్ వాళ్ళే వెతికారు. ప్రతి పూటకి మాకు అంటే ఇంకా నేను ఇది చేయాలి అది చేయాలని వెతుక్కోవాల్సిన పని లేకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ నా దగ్గరికి వచ్చేటట్టు వాళ్ళు చేశారు. ఫస్ట్ ఆయన అడ్మిట్ అయ్యారు, తర్వాత నేను అడ్మిట్ అయ్యాను. ఈ గ్యాప్ లో మేనేజ్ చేసుకోవాల్సిన నేను కాల్స్ తోటి మేనేజ్ చేసుకున్నాను. ఇంట్లో కావాల్సిన సదుపాయాలు, సరుకులు రావడానికి ఇవన్నీ నేను చేసుకున్నాను. తర్వాత నేను అడ్మిట్ అయినప్పుడు ఎవరో కూడా తెలియదు సార్, ఫ్రీ భోజనం, మంచి భోజనం వండి పెట్టారు, పంపించారు మాకు. ప్రతి పూట అడిగి తెలుసుకొని మీ అక్కకి ఏం కావాలి అట్లా. అది అసలు ఎవరో మనకు తెలియదు. పూటకి 10 రోజులు హాస్పిటల్లో ఉంటే ప్రతి పూట కూడా మాకు అయితే అనుకోకుండా ఏమైందంటే
మేమిద్దరం హాస్పిటల్లో చివరికి అడ్మిట్ అవ్వాల్సి వచ్చినప్పుడు మా పిల్లల్ని హాస్పిటల్లో అడిగాం. మా పిల్లలు ఇద్దరు ఒంటరిగా ఉండలేరు, మాకు ఒక చిన్న అవకాశం ఇవ్వండి, ఒక రూమ్ మాకు ఇచ్చేసి మా పిల్లలు ఇప్పుడు ఇంట్లో ఉంటే ఎట్లా ఉంటామో వాళ్ళకి సపరేట్ బెడ్స్ కొంచెం దూరంలో ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తే అర్థం చేసుకొని ఇచ్చారు. సో అక్కడ హాస్పిటల్ వాళ్ళు అర్థం చేసుకోవడము, ఇటు నాకు ఎవరైతే కాంటాక్ట్స్ లో వచ్చి ఆక్సిజన్ సప్లై దగ్గర నుంచి భోజనం దగ్గర నుంచి ఏది నేను డీల్ చేయలేదు సార్. అలా కూర్చున్నాను. హోటల్లో మనం సర్వీస్ కి ఎలా కూర్చుంటే టైం టు టైం అన్ని వస్తాయో హాస్పిటల్లో అలాగే అందాయి. అలా ఉండేసరికి నేను ప్రాబ్లం ఫ్రీగానే అనిపించి డాక్టర్స్ వచ్చినా ఎవరు వచ్చినా టైం టు టైం ఇంజెక్షన్స్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళతో నేను ఫ్రీగా నార్మల్ గా మాట్లాడాను. వాళ్ళు కొద్దిసేపటి తర్వాత అంటే 1 డే కాకుండా సెకండ్ డే వచ్చి మేడం ఎవ్వరు వచ్చినా కూడా టెన్షన్ తో మాట్లాడుతున్నారు, మీరేం టెన్షన్ ఫ్రీ ఉన్నారు, మాకు హాస్పిటల్లో ఉండాలంటే సర్వ్ చేసేటప్పుడు వాళ్ళకి కూడా కొంచెం ఒకలాంటి ఎనర్జీ రావాలి కదా సార్. మీరు బాగా మాట్లాడుతున్నారని వచ్చి కాసేపు మాట్లాడి వెళ్ళేవాళ్ళు సార్. ఆ నర్సు వాళ్ళు కూడా వచ్చి అక్క ఇట్లా మాకు ఇక్కడ అంటే మొదటి 4 రోజులు మాకు సర్వ్ చేసిన తర్వాత వాళ్ళకి ఎయిర్పోర్ట్ లో అవకాశం వచ్చింది. వచ్చి అక్క మేము వెళ్తున్నాం అక్క, మీతో ఉండడం బాగా సంతోషం అనిపించింది, అక్కడ సర్వీస్ చేసే అవకాశం వచ్చిందని అట్లా వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా వచ్చి మాతో మాట్లాడుకున్నారు. సో ఈ చైన్ అంత లాంగ్ చైన్, ఇప్పుడు నేను ఫాస్ట్ గా చెప్తున్నాను కానీ ఈ చైన్ లో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు సార్. అప్పుడు చాలా సంతోషం అనిపించింది. గ్రేట్ అండి, గ్రేట్. సో నైస్. థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సార్. సో నైస్, సో నైస్. చెప్పండి బ్రహ్మలేశ్వరి గారు. గుడ్ మార్నింగ్ సార్. వే ఆఫ్ థింకింగ్ ఒక 1 or 2 ఎగ్జాంపుల్స్ ఇస్తారా? అంటే అంటే మనము ఏ విషయంలోనైనా పాజిటివ్ గా ఎలా ఆలోచించాలి? అంటే ప్రతి విషయాన్ని మీరు ఏదైనా పర్సనల్ గా ఏదో అయినట్టుంది. ఐ కెన్ అండర్స్టాండ్. కొన్ని సమస్యలు మనం అనుకున్నంత చిన్నవి కాదు, ఒక్కొక్కసారి చాలా పెద్దగా ఉంటాయి. సో అప్పుడు మనం చాలా ధైర్యంగా ఉండాలి. ఫస్ట్ నేను లాస్ట్ టైం చెప్పినట్లు బ్రహ్మరేశ్వరమ్మ గారు, మనకి ఏంటంటే ఏ పరిస్థితుల్లో కూడా మనము ధైర్యాన్ని కోల్పోకూడదు. ఇఫ్ యూ వాంట్ టు షేర్ పబ్లిక్లీ యూ మే షేర్, లేదు మీరు మౌనికతో మాట్లాడతానన్నా కానీ యూ కెన్ టాక్ ఐదర్ టు మీ ఆర్ మౌనిక. ఓకేనా అండి? మేడం నెంబర్ సెండ్ చేస్తాను సార్. సురేంద్ర గారు, బ్రహ్మరేశ్వరమ్మ గారికి మేడం నెంబర్ షేర్ చేయరా? షూర్ సార్, డెఫినెట్ గా. యూ కెన్ టాక్ 8 o'clock తర్వాత మీరు కాల్ చేయరా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ ఓన్లీ ఆస్క్ యూ టు బి వెరీ వెరీ బోల్డ్. ప్రస్తుతానికి పరిస్థితులు మనకి ఏమవుతుంది అని అంటే మన చుట్టూ ఉన్న విషయాలని కమ్మేస్తాయి. మనకి అవకాశాలు కూడా ఉన్నా అవి కనపడనీయకుండా కమ్మేస్తూ ఉంటాయి. సో ఏది ఏమైనా సరే ధైర్యంగా ఉంటాను అని మాత్రం మీరు చెప్పుకోండి. ఆ తర్వాత అసలు మన మైండ్ కంటే మన మైండ్ చాలా చాలా క్రియేటివ్, ఎన్నో విషయాలు ఆలోచించగలదు, వాళ్ళు ఎటువంటి ఏజ్ లో ఉన్నా సరే. సో ఆ ఆలోచన తీరుకి మీ సమస్య చాలా చిన్నదిగా అనిపిస్తుంది. మీకే అంతకుముందు మనం చాలా పెద్ద సమస్య అని అనుకున్నది గమనంలో అంటే ఇప్పుడు మనము 10th class లోనో ఎప్పుడో చిన్న విషయం గురించి చాలా చాలా వరి అయిపోయి ఉంటాం. అమ్మో నా ప్రాణం మీదకి వచ్చేస్తుంది అనే ఫీల్ అయ్యి ఉంటాం. ఆ తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆ తర్వాత ఎప్పుడు మనకు అది అనిపిస్తుంది, అరే దీనికోసమా నేను ఇంత ఎక్కువ కష్టపడింది అని అనిపిస్తుంది. సో హ్యావ్ దట్, బిలీవ్ ఇన్ ఇట్ అండ్ ట్రై టు. అసలు సమస్యకి మనకు సమాధానం తెలియకపోతే ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు కన్సల్ట్ సమ్ ఎల్డర్స్. ఎవరైతే మీకు సమస్యని సమాధాన పరుస్తారు అని మీకు అనిపించిన వాడితో మాట్లాడడం మంచిదే. కానీ ధైర్యం అనేది మాత్రం ఎవరు చెప్పరు, మీకు మీరు నూరి పోసుకోవాలి.
ప్రతి విషయానికి ధైర్యంగా ఉంటాను అని అనుకుంటే మీకు సొల్యూషన్ కూడా కనపడుతుంది. ప్రతి విషయానికి సమస్యకు భయపడిపోతూ ఉంటే మనము సమస్యకి భయపడిపోతుంటే సొల్యూషన్స్ కూడా దొరకవు. పిరికిగా ఉన్నప్పుడు అవి మనకి ఎదురుగా ఉన్నా మనకి అర్థం కావు. అందుకోసమే ఇప్పుడు సమస్యను పక్కన పెట్టేసి ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ధైర్యంగానే ఉంటాను అని అనుకున్నప్పుడు మీకు జీవితాన్ని ట్యాకిల్ చేయడం చాలా చాలా ఈజీగా అనిపిస్తుంది. ధైర్యాన్ని కోల్పోకూడదు. రైట్? విత్ ఓకే దట్ సార్. నోట్ ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. మీకు సురేందర్ గారు మౌనిక నంబర్ పంపిస్తారు. ఓకే, Yes. ఆర్ ఎల్స్ మీరు నంబర్ మాకు వాట్సాప్ చేయండి, ఇక్కడ గ్రూప్ లో ఓకే సార్. పెట్టండి, లేకపోతే నాకు చెప్పండి. ఇది షేర్ చేస్తాను సార్. చెప్పగలుగుతారా? షేర్ చేస్తారా? వండర్ఫుల్, వెరీ గుడ్. ఎస్. All the best. Love you all. Have a wonderful weekend. Don't Thank you. be emotional, all of you. See, మనం అందరం నాతో పాటు చాలా మంది they are responding, saying that not to be emotional. మీతో పాటు ఉన్నాము అని చెప్పేవాళ్ళు మనకి చాలా మంది ఉన్నారు. సో many people want to tell you we are all with you అనేసి అని చెప్పేవాళ్ళు I can see the faces. You are not alone. Luckily, we are all with you. We are all with you. Okay? సో ఇందాక షారోన్ గురించి చెప్పింది మౌనిక, ఒక హాస్పిటల్ బ్రెయిన్ ట్యూమర్ కి ఏమన్నా అర్థం ఉందా అనేసి. ఇందాక మనకు వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ చెప్పారు, అందరూ వాళ్ళతో పాటు ఉన్నారు కదా, మేము మీతో పాటు ఉన్నాం ఇప్పుడు. రైట్? ఆల్ ద బెస్ట్. లవ్ యూ ఆల్. ఎంజాయ్ యువర్ వీకెండ్. వీల్ మీట్ ఆన్ మండే. నమస్తే. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank you. Thank you, sir. Thank you, Thank you, madam. madam. Thank you, sir.